అబ్రహాం యొక్క విధేయత, ఆ విధేయత ద్వారా ఎలాంటి దీవెన పొంది ఆశీర్వదింపబడ్డాడో చూద్దాం. దాన్ని మనం కూడా పాటిద్దాం. దేవుడే చెప్పాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. అంటే ఆయన అడ్రస్ ఒక వ్యక్తిని బేస్ చేసుకుని చెప్పాడంటే ఎంత ఇంపార్టెన్స్ అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. చప్పటి కూడా ప్రేమ చూద్దాం. ఒక పారడైజ్ పేరే అబ్రహాం పేరు పెట్టేశాడంటే ఎంతగా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. కారణాలు ఏమై ఉంటాయి? దీన్ని అన్వేషిస్తూ వాక్యాన్ని విందాం, మనము దాన్ని అన్వయించుకుందాం. బైబిల్ చదివిన దాన్ని మన జీవితంలో ఏమి అన్వయించుకొని అప్లై చేసుకోవాలో అనేది తెలుసుకోవాలి. వాక్యం వినేసి ఈ చెవిలో వదిలిపెట్టేయకూడదు. ఓకే, కాబట్టి దీని ద్వారా నేనేం పాఠం నేర్చుకోవాలి, దీని ద్వారా నేనేం మార్చుకోవాలి, దీని ద్వారా నేను ఎలాంటి మేలు పొందాలి, ఈ 3 క్వశ్చన్లు ప్రతి ఆత్మీయుడికి ఉండాలి. నువ్వు వెళుతూ దీవెన మోసుకొని వెళ్ళాలి. రైట్. అబ్రహాం పిలిచినప్పుడు, అబ్రహామా నువ్వు లేచి నీ స్వజనంలో నీ తండ్రి ఇంటిని అన్నీ విడిచిపెట్టి బయలుదేరమన్నాడు దేవుడు. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటాం చేతులు పైకెత్తండి. చెప్పడం చాలా ఈజీ, దాన్ని అమలు పరచాలంటే చాలా కష్టం. రెండవది, 1-2 లైఫ్ టైం 75వ ఏట పిలువబడ్డాడు ఆయన. ఆయన పితరుల యుద్ధకి వెళ్ళింది 175వ సంవత్సరం. అంటే 100 years భక్తి చేశాడు ఆయన. సెంచరీ కొట్టాడు ఆయన. ఓకే, ఈ సెంచరీ కాలంలో భక్తి పెరిగింది, విధేయత పెరిగింది, దీనత్వం పెరిగింది, ఆశీర్వాదం కూడా అలాగే పెరిగింది. చెప్పడు కూడా దీన్ని మహిమపరచుదాం. ఆదికాండం 12:1 చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చూడండి, దేవుడు ఈ మాట చెప్పాడు, నువ్వు బయలుదేరి వెళ్ళమన్నాడు. అబ్రహాం బయలుదేరాలంటే ఏం చేయాలి? స్థానికుడు, అక్కడ సెటిల్ అయి ఉన్నాడు, వ్యాపారం ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, విలేజ్ పట్ల, ఆ ప్రాంతం పట్ల ఎఫెక్షన్స్ ఉంటాయి. ఐ లవ్ మై కంట్రీ అంటాం. ఏ దేశానికి వెళ్ళినా సరే మన దేశస్తులు కనబడగానే ప్రాణం లేచి వస్తుంది. ఓకే, స్థానిక బలం. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా మా వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. అలాంటిది ప్రభు ఏం చెప్తున్నారు? నువ్వు బయలుదేరి వచ్చాయి, స్వజనుల్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాయి. ఎంత కష్టం, ఎంత కష్టం చెప్పండి. ఒక మాట మీకు చెప్తా ఆడబిడ్డలకి. కీర్తనలు 45:10. కీర్తన 45:10. కుమారి ఆలోచించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు. ఈ మాట భావం ఏంటి ఒకసారి చెప్పండి నాకు. పెళ్ళైన అమ్మాయి, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. నీకు ఇచ్చిన భర్త ఇతడు నీ ప్రభు, నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి లోబడు, అతనితోనే ఉండు. ఇది ఒక రకంగా మీనింగ్. ఒక రకంగా అటన్నా వరుడైన క్రీస్తుకి వధువు సంఘానికి ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి ఇలా ఉండు, లోకాన్ని వదిలేసాయి, ప్రభువుని హత్తుకో అనేది ఒక మీనింగ్. ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఇది. ఎంతమంది పెళ్ళైన తర్వాత పేరెంట్స్ని మర్చిపోతాం, అసలు కంటితో కూడా చూడడం, నోటితో కూడా మాట్లాడడం, ఫోన్ కూడా చేయమన్నాడు. చేతులు పైకెత్తండి. చెప్పట్లా. పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వాలని ఉంటుంది, కానీ
పెళ్ళి అయిన తర్వాత పుట్టింటి మీద సగం 50% జాస్ అక్కడే ఉంటుంది. అవునా కాదా? వద్దులే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, నిద్రపోతున్నారు వీళ్ళందరూ. అవునా కాదా? అవును. ఎందుకని ఎఫెక్షన్. మరి అంత ఎఫెక్షన్స్ ఉన్న వ్యక్తి సొంత గ్రామాన్ని, సొంత స్వజనులను, బంధువుల్ని అందరిని విడిచిపెట్టి రావడం అంటే ఎంత కష్టం, చాలా కష్టం. కానీ దేవుని మాటకు విధేయత. మరి విధేయత చూపించడానికి తండ్రి ఏమన్నా క్రిస్టియనా? కాదు. 4 ఫాదర్స్లో ఎవరన్నా ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారా? లేరు. మరి తండ్రి అయిన తెరహు అన్యుడు, దేవుని గురించి తెలియదు. అలాంటిది అబ్రహామును పిలిచిన వెంటనే ఎలా వచ్చాడు, ఎలా లోబడ్డాడు, ఎలా వదిలేసుకున్నాడు? స్థానికుడు, అక్కడ ఉన్న వ్యాపారాన్ని వదులుకొచ్చేయాలి, ఉన్న ఆస్తిపాత్రలు వదిలేయాలి, ఉన్న భూములు ఇలాంటిని విడిచిపెట్టి వచ్చేయాలి. చాలా కష్టం. అమ్మో, మా ఊరి నుంచి మా సొంత ఇల్లు ఉందండి, మా గొర్రె మేక కుక్క ఉందండి, దాన్ని వదిలిపెట్టి రానండి అన్నవాడిని చాలామంది చూసి పెద్దవాళ్ళు. నిజమన్న వాళ్ళు చేతులు పెగెత్తండి. మా బంధువులందరూ ఎక్కువ ఉంటారండి, మా వదిలిపెట్టి రానమ్మో, వాళ్ళు చూసుకోవాలమ్మా, ఫంక్షన్కి పేరెంటాలకు వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. దీన్ని బట్టి చెప్పండి ఒకసారి, నాకు ఒక్కసారి ఆలోచించండి. ఆ ఎఫెక్షన్స్ కానీ వదులుకుని వచ్చాడు. ఎందుకని? దేవుడి మీద ఉన్న ప్రేమ, దేవుని మాట నమ్మాడు. రెస్పెక్ట్, ఒబీడియన్స్, విధేయత. ఈ 3 అబ్రహాములో స్టార్ట్ అయినాయి. ఫ్రెండ్స్, నీలో ఉంటున్నాయా? నీకుందా? ఎంత కష్టం, కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఓ మాట మీకు చూపిస్తా. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం ఎలా బయలుదేరాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వచ్చిన. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగుక బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఇవ్వకోకుండా బయలుదేరాడు. గతంలో ఒక్కసారి కొంచెం దీన్ని షేర్ చేసుకున్నాం, ఇప్పుడు కొంచెం డీప్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అడ్రస్ చెప్పాలా, కానీ అబ్రహాం బయలుదేరాడు. ఆస్తిపరుడు, అన్ఎంప్లాయ్ కాదు, పూర్ ఫ్యామిలీ కాదు, చిన్నపిల్లోడు కాదు. అరే ఎట్రా అంటే వచ్చాడు. పెద్దవాడు, 75 సంవత్సరాలు, అందమైన భార్య. చెప్పండి, ఎంత కష్టం. పని వాళ్ళతో బయలుదేరేశాడు. ఎంత కష్టం. అడ్రస్ చెప్పుకోకుండా ఎలా వెళ్తాడు? దేవుడి మీద ఉన్న ప్రేమ, దేవుని మాట పట్ల విధేయత, రెస్పెక్ట్ నీకుందా? అడుగుతున్న ఒక మాట. దేవుడు నీతో మాట్లాడితే లోబడతావా? ఏదైనా వదిలేయమంటే వదిలేస్తావా? నేను వీటన్నిటిని స్టడీ చేశాను. నేను జీవించిందే చెప్తా, నేను జీవించింది చెప్పడానికి ఇష్టపడను. నీకు అబద్ధవాడు మిమ్మల్ని మోసం చేస్తే ఆయన చూస్తాడు కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఏంటి ఆయన గోల్? 10వ వచనం, హెబ్రీ 11, 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం యొక్క గోల్, ఎందుకు ఇవన్నీ వదిలేశాడు, ఎందుకు ఇంత విధేయుడయ్యాడో? దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల అంత ఇష్టం, అంత మక్కువ. చెప్పండి కూడా దేవుని మహిమపరచదు గట్టిగా. నువ్వు పరిచర్య చేయి, సేవ చేయి, సువార్త చేయి, చర్చికి రా. దేవుణ్ణి ప్రేమించి, దేవుని రాజ్యాన్ని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. దీన్ని ఆయన అబ్జర్వ్ చేస్తారు. థర్మామీటర్ పెట్టి ఏ రీతిగా టెంపరేచర్ని చెక్ చేస్తారో, సెటస్కోప్ పెట్టి హార్ట్ బీటింగ్ ఎలా చెక్ చేస్తారో, సేమ్ దేవుడు దీన్ని చెక్ చేస్తాడు. మర్చిపోవద్దు. అందుకని మొదట ఆయన రాజ్యమును, మొదట ఆయన నీతిని వెతకమంటాడు. దయచేసి వాక్యం వినాలి అందరూ. మొదట ఆయన రాజ్యము, మొదట ఆయన నీతి. ఇది వెతక్కోకుండా నువ్వు పరిశీలన చేసినా సరే, ఇది వెతక్కోకుండా నువ్వు సేవ చేసిన, సువార్త చేసినా సరే, దానివల్ల నో రిజల్ట్. ఎందుకని పెడితే పెళ్ళి, లేకపోతే చావు అంటారు. నీకు ఏదైనా మేలు జరిగితే, నువ్వు అనుకున్న జరిగితే దేవుడు, లేదా దయ్యమే.
నువ్వు చెప్పిన మాట దైవజనుడు విని నువ్వు అడగగానే ప్రేయర్ చేస్తే, అమ్మో అయ్యగారు, మా అయ్యగారు దేవుడండి, నేను అడగగానే ఇచ్చాడండి, అడగగానే మా ఇంటికి వచ్చాడండి, అడగగానే ప్రేయర్ చేశాడండి దేవుడు. ఒకవేళ ప్రేయర్ చేయకపోతే, నీకు దొరకపోతే దయ్యిపోడు. ఈజీగా మనిషి అదేనండి మార్చేస్తాడు, పార్టీ పరాయించేస్తాడు అంతే. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక అవసరం ఉంటుంది, నేను కాదన్నా. ప్రతి ఒక్క మనిషికి అదేనండి ఏదో ఒక సమస్య ఉంటుంది, కాదని నేను. కానీ ఆ సమస్యలు సాల్వ్ కావడానికే, అవసరాలు తీర్చుకోవడానికే అన్నట్టుగా మనిషి యొక్క భక్తి ఆధారపడి ఉంటుంది. నో అబ్రహాము దేనికోసం అడుగులేసాడంట? ఆ పునాదులు గల ఆ పట్టణం, ఆ పరలోక రాజ్యం కోసమే అతను గోల్, అతని అంబిషన్. నీకు నాకు అది అయ్యుండకపోతే కనుక మన పునాది సరిగ్గా లేదు, మన పునాది సరిగ్గా లేదు. ఫౌండేషన్ లేకపోతే పేక మేడలా ఇల్లు కూలిపోతుంది, భక్తి ఎక్కడొక్కడ ఆగిపోతుంది. నేను అబ్జర్వ్ చేస్తా, చాలామంది అదే నేను క్రైస్తవులను చూసా, ఆరంభంలో ఉన్న భక్తి మధ్యలోకి వచ్చేసరికి లేదు, అంతలో వెళ్ళేసి అడ్రస్ లేదు. కారణం దేవుని మీద, దేవుని రాజ్యం మీద వాళ్ళు పునాది వేసుకోలే. దేవుని మీద, దేవుని రాజ్యం మీద వాళ్ళు పునాది వేసుకుంటే కనుక అదే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం అనే ధనము ఒక పొలములో ఉందని తెలిసి, తనకు ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవన్నీ అమ్మేసి ఆ పొలానికి, ఎందుకని పరలోక రాజ్యం వెళ్ళాలని ఆకాంక్ష, ఆ పట్టుదల, ఆ గోల్, ఆ గురి, ఆ గమ్యం చేరాలని, అక్కడ ఉండాలని. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని కోసము, దేవుని రాజ్యము కోసం నా తపన అయి ఉండాలి. ఇది లేదా ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తుని దేవుడని నమ్మితే మనకంటే దౌర్భాగ్యులు, మనకంటే వేస్ట్ ఫెలోస్ ఇంకొకళ్ళు ఎవరు ఉంటారని 1 కొరింథీ 15:19 చెప్తాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించని వారమైన ఎడల, పిల్లలు పుడతారని, ఉద్యోగం వస్తుందని, ప్రమోషన్ వస్తుందని, బిజినెస్లో అభివృద్ధి జరుగుద్దని, టైంకి పెళ్ళి అవుద్దని, స్వస్థత జరుగుద్దని, సమాధానం జరుగుద్దని, అంతవరకే. లేకపోతే ఏ లోక సంబంధంగా ఏదైతే ఆశించి వస్తావో, పరలోక రాజ్యాన్ని పక్కన పెట్టేస్తావో అలాంటి వాళ్ళు మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనుషులందరికంటే దౌర్భాగ్యులట. మర్చిపోదు. రూతు ప్రభు నమ్మింది, ఓర్పా ప్రభు నమ్మింది. నయోమి ఇంట్లో సువార్త విని ఇద్దరు నయోమి కొడుకుని పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఇద్దరు కొంతకాలం అదే ఇంట్లో ఉన్నారు, సంఘానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. కొంతకాలం అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ కొన్ని సమస్యలు ఇంట్లో ఆరంభమైనాయి. కుటుంబ యజమానుడు చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, అంటే ఓర్పా భర్త చనిపోయాడు, చిన్న కొడుకు రూతు భర్త చనిపోయాడు. ఆస్తి కాస్త ఆర్తి కర్పూరం అయిపోయింది. ఓకే, అదే సమయంలో తిండి కూడా కష్టమైపోయింది, కరువు ఆరంభమైపోయింది. అలాంటి సమయంలో నయోమికి ఒక వార్త వచ్చింది. బెత్లెహేమును మరలా దేవుడు కొంతకాలం తర్వాత జ్ఞాపకం చేసుకున్నారు, తన ప్రజలకు ఆహారం ఇస్తున్నారు. అక్కడ కరువు ఉందని ఇక్కడికి వచ్చేసాను నేను, కాబట్టి ఇక్కడ అంతా నష్టపోయాను, దేవుని విరోధంగా అడుగులు వేశాను, స్వదేశానికి వెళ్ళిపోవాలి అని ఒక కబురు వస్తే దాని ప్రకారంగా బయలుదేరింది. ఆమెతో పాటు ఓర్ప, ఆమెతో పాటు రూతు ఇద్దరు బయలుదేరారు. బయలుదేరినప్పుడు వాళ్ళిద్దరూ కొంత దూరం వచ్చిన తర్వాత చెప్పింది నయోమి, అమ్మా మీరు స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయి, మీరిద్దరు మోయాబు దేశస్తులు, ఇక్కడ నేను వచ్చానని నా కొడుకుని చూసి మీరు పెళ్లి చేసుకున్నారు, రైట్. కానీ మీ పెనిమిడులు చనిపోయారు, నా పెనిమిడు చనిపోయాడు, నేను వెధవరాల్ని, ముగ్గురు ఏమీ లేదు. కాబట్టి నేను పోతున్నా, మీరు మీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయి, మీ సొంత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకండి అని చెప్పింది. ఓర్ప ఓకే థ్యాంక్ యూ అత్తగారు బాయ్ అని సెండాప్ ఇచ్చింది. రూతు ఐఎమ్ సారీ, నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వచ్చేదాన్ని, ఎక్కడ చనిపోతావో నేను అక్కడిని. వాయ్ వాక్యం
ఒక్కటి చెప్తానేనండి, నేను చాలామంది భార్య భర్తలు కొట్టుకుని వస్తే కాపురం చేయి, అమ్మాయిని సహించు, అబ్బాయిని భరించు అంటే ఎందుకు తెలుసా ఆడు పరికిమాలాడండి. కరెక్టే. ఆ దౌర్భాగ్యురాలండి, వేస్ట్దండి. కరెక్టే, నిజమేనేమో, కాదన్నేమో. కానీ ఎవరిని బట్టి ప్రేమించి, ఎవరిని బట్టి లోబడాలి, ఎవరిని బట్టి కాపురం చేయాలి? నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ కట్టుకున్న పెళ్ళంతా కాపురం చేయాలి, కట్టుకున్న భర్తతో లోబడాలా. ప్రేమించాలి. ఇన్ని వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆడు వేస్తాడండి. ఆయన చెప్పాడు, ఆయన్ని బట్టి ప్రేమించాలి. గట్టిగా, మా అయ్య పరికిమాలాడండి, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీకు నేను దీర్ఘాయుష్ని ఇస్తా. వేస్ట్ పేలండి, నేను చెప్పా నువ్వు ప్రేమించు. వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు రూతు హ్యాపీగా ఓర్పాలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. నీ స్వజనుల ఎద్దుకు నీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోమంది. చూడు అక్కడ మాట చదువు, మొదటి అధ్యాయంలోనే వెళ్ళిపో. మీ 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగిపోయింది. నీ తోటి కోడలు తన స్వజనుల ఎద్దుకు తన దేవుని ఎద్దు తిరిగి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోమా. నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమని వెళ్ళిపో. అందుకు రూతు ఆమె దారి చూపించింది చక్కగా. ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి క్రైస్తవులు చాలామంది ఉంటారు, 60% ప్రభు నమ్ముతారు. అందుకని ప్రభు చెప్పారు, విత్తనాల గురించి చెప్పారు కదా, మంచి నేల పడిన విత్తనాలు, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి నేల మీద. మంచి నేలనేమో 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. అటన్నా రాతి నేలలో మొలిసింది కానీ వేరు లేదు, లోపలికి వెళ్ళడానికి భూమిలో ఇది లేదు, ముళ్ళ పొదలు అనిచేసింది, ఐక్య సంబంధం విచారాలు అంటాడే. ఇది ఒక త్రోవ పక్కన విత్తనాలు పక్షులు తిత్తుపోయినాయి. చాలామంది ఆత్మీయత ఇంతే. ఇప్పుడు కూడా దేవుని మీద, దేవుని రాజ్యం మీద ఎఫెక్షన్ ఉన్నవాడు ఎన్నడూ దేవుడి మీద, దైవజనుడి మీద అపార్థం ఎందుకు తెలుసా? నీకు వాక్యములో నిన్ను బలపరిచేది దైవజనుడు, ఆయన రూపానికి చెక్కే దైవజనుడు, నిన్ను ప్రదానం చేసే దైవజనుడు. ఇవన్నీ రిఫరెన్స్ చూపించాను, చాలా చూపిస్తాను నీకు నేను. హల్లెలూయా. మరి దైవజనుడు మనసు పాటు చేసుకుని అసలు రిలేషన్ లేకపోకుండా, ఎఫెక్షన్ లేకోకుండా, నీ ప్రేయర్ లేకోకుండా, ఏమి లేకోకుండా, అంటి పెట్టుకోకుండా నువ్వు ఎలా పడితే అలా ఉంటే ఎలా పైకి వస్తావు? దేవుడితో తర్వాత దైవజనుడితో ఎప్పుడైతే అంటు కట్టుకుని, సంఘంతో అంటు కట్టుకుని ఎప్పుడైతే రూతుల అడుగులు వేస్తావో, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడనే. ఊరికి మార్చేస్తారు, ప్లేట్ మార్చేస్తారు, పార్టీ మార్చేస్తారు, డిఫరెంట్ టైపులో ఆలోచించేస్తారు. ఇంకా మీకు కొంత చెప్పనా, మీకు ఇంకా లోపలికి వెళ్తా. అబ్రహాము పిల్లలు లేరని భార్య సలహా ఇస్తే సరైన ఆగరతో పోయాడు. వెంటనే అమ్మాయి గర్భవతి అయింది, వెంటనే కొడుకు పుట్టాడు. ఓకే, ఈమె కొంచెం క్రిటిసిజం చేసింది ఎవరిని? శారాని. ఆ బాధ ఓర్చుకుంది ఆమె, ఎందుకంటే కొడుకు కావాలి, బిడ్డ కావాలనుకున్నాడు కదా అని. కొంతకాలం అయిన తర్వాత శారాకు కూడా దేవుడు బిడ్డనిచ్చాడు. ఈ బిడ్డని, ఆ బిడ్డ మనం చెప్పాను అరేనా హేళనగా మాట్లాడాడు. దాంతో శారకు బాధేస్తుంది. ఇదేంటి, పోయి కొని తెచ్చుకున్నానే, కష్టాలు కొని తెచ్చుకున్నానే, పంపించేయి దీన్ని, పిల్లోని పంపించేయి అంటే బాధపడ్డాడు ముందు. తర్వాత ప్రభుని అడిగాడు. ప్రభు చెప్పారు, ఈ విషయంలో శారా నీతో చెప్పినదలా చేయమన్నాడు. ఆదికాండము 21వ అధ్యాయము, ఈ విషయంలో శారా నీతో చెప్పిన చెయ్యి, పంపించే దాసిని, దాసి కుమారుని వెళ్ళగొట్టు. 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఈ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేసింది. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఈ సాకు వలన అయినదియే నీ సంతానమనును. చూడండి, దేవుడు పురుషుడికి ఆధిక్యం ఇచ్చాడా, స్త్రీకి ఆధిక్యం ఇచ్చాడా? పురుషుడికి ఇచ్చాడు. నువ్వు నీ భార్యకి శిరస్సు అన్నాడు దేవుడు, మనందరి శిరస్సు. హల్లెలూయా. కుటుంబంలో పెత్తనం యజమానుడుగా భర్తకి ఇచ్చాడు. శారా నా యజమానుడు అని పిలిచింది. కానీ బట్ ఇక్కడ చూడండి,
ఆశ్చర్యం, నీ భార్య చెప్పింది చేయమన్నాడు. అంటే కీస్ పట్టుకెళ్ళి ఆమెకి ఇచ్చాడు. హలో మాస్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం చెప్తున్నారు మీరు, మరీ ఊరినట్టు జీవోలు మార్చేయకండి, మగవాడు ఇక్కడ మేసం ఉన్నవాడు, దాని మాట నేను వినాలా, నేను అదే ఇచ్చింది నాకు అని చెప్పొచ్చు కదా. ఫస్ట్ రిజల్ట్ ఎవరు? ఇష్మాయేలా ఇస్సాకా? ఇష్మాయేల్ కదా, ప్రథమ గర్భఫలం కన్నా. ఎట్లా వదిలేయాలి? పనిగత్తి అయితే మాత్రం పెళ్ళమైంది కదా, భార్య ఇచ్చి పెళ్లి చేసింది కదా, ఎలా వదిలేయాలి? ఎఫెక్షన్ ఉంటుంది కదా. పరలోక రాజ్యం కోసం నువ్వేం చెప్పినా వింటా, ఏదైనా వదిలేస్తా. గట్టిగా హల్లెలూయా. ఏదైనా వదిలేస్తా. వద్దంటే వద్దు, ఎస్ అంటే ఎస్. అడుగుతున్నా ఈరోజు, ఉందా నీలో ఆ విధేయత, ఆ లోబడే మనస్తత్వం, దిద్దుకునే మనస్తత్వం? అబ్రహాము మైదా పిండిలు అంటాడు. మైదా పిండిని కలిపి ముద్ద చేస్తే ముద్ద అవుద్ది, చపాతి అవుద్ది, మళ్ళీ దాన్ని తీసేసి పొరాటా చేస్తే పొరాటా అవుద్ది. అబ్రహాం మైండ్ సెట్ అలా సెట్ చేసుకున్నాడు దేవుని రాజ్యం కోసం. దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు గల పట్టడం కోసం. గట్టిగా చెప్పడం ఏమీ పెట్టదు. నేను కొందరు చూస్తా అలా ఉండరు. డబ్బు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం వీలు పట్టలేదని దేవుని వదిలేస్తారు, దైవజనుని వదిలేస్తారు, సంఘాన్ని వదిలేస్తారు, నిజమైన వాక్యం ఉన్న సంఘాన్ని వదిలేస్తారు ఫ్రెండ్స్ కోసం. కారణం ఏంటో తెలుసా? సైతాను గాడు అలా చేస్తాడు. ఎవరిని మృంగుతున్నా అని గర్జించి సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఏ రీతిగా ఎవరిని పట్టుకున్నామో, ఇస్కరియోతు యూదాని ప్రభు దగ్గర ఉన్నటువంటి వాడిని పట్టుకుని అట వాడేసుకున్నాడు వాడు. ఓర్పాను పట్టుకుని వెనకలాకపోయాడు. సంసోను పట్టుకుని వెనక తీసుకెళ్ళిపోయాడు. సొలొమోను, ద గ్రేట్ సోలమన్, అలాంటి అదేనండి జ్ఞానం కలిగినవాడు, వైజ్ పర్సన్ లేడు యేసు ప్రభు తప్ప భూమి మీద. అలాంటి వాడిని అపవాదొంగులు చేసింది. జాగ్రత్త బిడ, విధేయత కలిగి ఉండు, దేవుని రాజ్యం పట్ల ఆకాంక్ష, ఎఫెక్షన్ కలిగి ఉండు. ప్రార్థన. ప్రభా ఈరోజు మాతో మాట్లాడు. చెప్పండి, ఈరోజు మాతో మాట్లాడు. నీ మాటలు ముద్ర వేయండి. నాతోనే అయ్యా, నాలో ఉన్న అవిధేయత తీసేయండి, నాలో ఉన్న భక్తిని తీసేయండి, నాలో ఉన్న అవిశ్వాసం తీసేయండి, నాలో ఉన్న మోనార్కిజం తీసేయండి. నేను ఏది అనుకుంటే అదే, నేను అనుకున్నది ఫిక్స్ అయిపోతా తప్ప మీరు చెప్పిన, మీ దైవం చెప్పిన నాకు నచ్చినవి తీసుకుంటా, నచ్చినవి తీసుకోను. ఇది మొదలుకొని అబ్రహాములాగా విధేయత, దీనత్వము నేను నాయనా కలిగి ఉంటా. నాయనా ఆ ఒబీడియన్స్ నాకు ఇవ్వండి, నాయనా హంబుల్నెస్ నాకు ఇవ్వండి, ఆ రెస్పెక్ట్ ఇచ్చే విధానం నాకు ఇవ్వండి. విశ్వాసం నాకు దయచేయండి, అవిశ్వాసం తీసేయండి, చీకటి తొలగించండి, మీ ఆత్మను నింపండి, మీ రక్తం దాన్ని కడగండి. చెప్పండి, దేవా అబ్రహాం యొక్క దీవెన నాకు కావాలి, ఆ సమర్పణ నాకు కావాలి. ఎన్నో వదిలేసుకున్నాడు, మీరు ఏం చెప్పితే అది చేశాడు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత దూరమైనా, ఎన్ని సంవత్సరాల భారమైనా, 100 ఏళ్ళు అతని భక్తులు విసుగు లేదు. 2 గంటలు చర్చిలో ఉండి విసిగిపోతున్నా, కంటిన్యూగా చర్చిలో రావండి విసిగిపోతున్నా, ప్రార్థన చేయండి విసిగిపోతున్నా, అయ్యా బైబిల్ చదవండి విసిగిపోతున్నా. క్షమించో, మార్చుకుంటా, నేర్చుకుంటా, నన్ను అబ్రహాములాగా మార్చో, మలచో. నీకంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు, ఎవరూ లేరు. ఇంట్లో వాళ్ళైనా బయటైనా నా నిమిత్తము, నా రాజ్యము సువార్త నిమిత్తము ఏది విడిచిపెట్టినా ఏమందు 100 పరమందు నిత్య జీవమన్న ఆ కృప మాకు దయచేయి. లైవ్లో వింటున్నా బిడ్డ, ప్రేయర్ చేసుకో, ఆ కృప నాకు దయచేయి. అబ్రహాం ఏ రీతిగా కొడుకుని ఇవ్వడానికి కూడా వెనక్కి తీసుకోక నీకు భయపడ్డాడని తెలిసి ఉందో. అయ్యా ఆకాశ నక్షత్రాల వారి సంతానం దీవించావు, శత్రువుల గవిని స్వాధీనపరిచిన కృపనిచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు. ఫాడేజ్ పేరే అబ్రహాం పేరు పెట్టేశావు. నా స్నేహితుడని చెప్పుకున్నావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అడ్రస్ చేసుకున్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎలాంటి దీవెన అబ్రహాంకి ఇచ్చావు, ఆ దీవెన మాకు కావాలి. చెప్పండి, అబ్రహాము దీవెన మాకు కావాలి, అట్టి విధేయత మాకు కావాలి, అట్టి దీనత్వం మాకు కావాలి. సహాయం చేయండి, కృపనివ్వండి, సహాయం చేయండి, కృపనివ్వండి, సహాయం చేయండి, దీవెనివ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండోసారి, మూడోసారి, ఆమేన్.
అనుదినము టెలివిజన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇలాంటి వర్తమానం వింటున్న బిడ్డలకి ఒక మనవి. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. పరలోక నేస్తములో ఎన్నో తలాంతులు ఇచ్చి దేవుడు అన్ని కోణాల్లో శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు అందిస్తున్నారు. ఇలాంటి వర్తమానాలని ప్రపంచానికి అందిద్దాం రండి. మోషే చేతులు ఊరు ఆరోని ఎత్తుపెట్టినట్టుగా ఎత్తుపెట్టి ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మన ప్రియులు అనేక మంది బిడ్డలు మన వాక్యాలు విని దీవించబడుతున్నారు. అలాంటి వారికి నువ్వు గుప్పులిప్పుడు ద్వారా వాక్యం వింటున్నారు, సువార్త వింటున్నారు. అలా స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది వచ్చి నన్ను కలిసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీకు QR కోడ్ ఉంటుంది, ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, పంపించవచ్చు. అలాంటి వాళ్ళకి మేము రిటర్న్ కాల్ చేసి ప్రేయర్ చేస్తాం. లేదా ఇక్కడ ప్రతి సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఎవ్రీ సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అప్పుడు నేరుగా వచ్చి నన్ను కూడా కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. కేవలం స్వస్థతలు అద్భుతాల కోసం కాదు. గతంలో ఎంతోమంది స్వస్థపడే అద్భుతాలు చూశారు. సువార్త కోసం విత్తనం విత్తండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యావేమో, ప్రభుకి ఇచ్చి చూడు. మీరు తీర్మానం తీసుకుంటూ ఉండగానే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక. ఆమేన్. అద్భుతం జరిగితే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ప్రేరేపించబట్టి ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు.